ఒక 100 లైక్స్ గాని అయితే కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మన ఒక స్టూడియో టూర్ అయితే చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీ టెక్ సాంగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి నా దగ్గర అయితే స్టూడియో మాస్టర్ ఎయిర్ సిరీస్లోని 12 ఛానల్ మిక్సర్ అయితే ఉందన్నమాట. ఇవాళ వీడియోలో ఏంటంటే ఈ మిక్సర్ ఒక రివ్యూ అయితే చేద్దాం. దీంట్లో ఏమేమి ఇన్పుట్స్ ఉంటాయి అండ్ ఏమేమి అవుట్పుట్స్ ఉంటాయి అవన్నీ అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తాను. అండ్ డీజే కానివ్వచ్చు అండ్ లైవ్ ప్రోగ్రామ్స్ కానివ్వచ్చు, అప్ టు మనకి 12 మైక్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట ఈ మిక్సర్ వచ్చేసి. ఓకేనా, 12 మనకి ఇన్పుట్స్ అయితే ఉంటాయి మైక్స్వి. మీరు ప్యాడ్స్ కానివ్వచ్చు, తబలా కానివ్వచ్చు అండ్ ఇటువంటివి అయితే మనకి సింపుల్గా అయితే రన్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ దీంట్లో అయితే నేను టోటల్గా అయితే ఏమేమి ఉంటాయో మొత్తం అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తానమాట ఈ వీడియోలో వచ్చేసి. ఓకేనా, అండ్ లాస్ట్లో వచ్చేసి దీని ప్రైస్ అండ్ డీటెయిల్స్ కానీ అయితే చెప్తాను. అండ్ ఈ బడ్జెట్కి మనకి యమహాలోగానైతే ఉందన్నమాట మిక్సర్ వచ్చేసి, ఆ మిక్సర్. అండ్ దీనికి కానీ అయితే నేను దీంట్లో ఏమి ఉండవు, దాంట్లో ఏమేమి ఉంటాయి అవన్నైతే నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తానమాట. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఈ వీడియో పైన కనుక ఒక 100 లైక్స్ కానీ అయితే కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మన ఒక స్టూడియో టూర్ అయితే చేద్దాం. నేను ఏమేమి ఫోన్స్ వాడతాను అండ్ ఏమేమి ఆడియోకి ఏమేమి మైక్స్ వాడతాను అవన్నీ అయితే మీకు టోటల్గా అయితే నేనైతే చెప్తాను అనమాట. ఓకేనా, అండ్ అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వారు వచ్చింది ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను పెడుతున్న ప్రతి వీడియో అయితే మీకు ఫస్ట్లోనైతే వాచ్ చేయొచ్చు అనమాట, నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ మీరు ఇంకా ఈ బ్రాండే కాకుండా వేరే బ్రాండ్స్ కింద ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే మోడల్ నెంబర్ అయితే కామెంట్లో అయితే పెట్టండి. నేనైతే రిప్లై అయితే ఇస్తానమాట ఎంత ప్రైస్ పడుతుంది అనేది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్, లేట్ చేయకుండా అయితే ఈ ఒక మిక్సర్ ఒక రివ్యూ అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక ఎయిర్ 12 ఛానల్ మిక్సర్ అనమాట. ఇది వచ్చేసి స్టూడియో మాస్టర్ కంపెనీ అనమాట. అండ్ దీంట్లో మనకి నేను టోటల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తాను. దీంట్లో మనకి ఏమేమి ఇచ్చారో అవన్నీ అయితే మీకైతే పూర్తిగా అయితే చెప్తాను అనమాట. ఫస్ట్ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ మనకి 12 అయితే ఇచ్చారనమాట. XLR ఇన్పుట్స్, మైక్ ఇన్పుట్స్ అయితే చూడొచ్చు మీరు. 12 అయితే ఇచ్చారు మనకి. అండ్ కింద చూసినట్లయితే లైన్ ఇన్పుట్స్. ఓకేనా, అంటే మనకి కీబోర్డ్ కానివ్వచ్చు, మనము పాటలు కానీ ఏమన్నా ప్లే చేసుకునేకైతే ఇచ్చారనమాట. ఓకేనా, ఇవి కానీ మనకి 12 అయితే ఇచ్చారనమాట. చూసుకోవచ్చు మీరు, 12 వరకు అయితే ఇచ్చారనమాట. మనము 12 మైక్స్ అనే కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ అలాగే జాక్ ఉండేవి కానీ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి టోటల్గా అయితే. అండ్ కింద చూసినట్లయితే మీరు రెడ్ కలర్ వచ్చేసి గేన్ అనమాట. ఓకేనా, మెయిన్ వచ్చేసి గేన్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఓకేనా, గేన్ అయితే ఇచ్చారు. టోటల్గా వీటికి అన్నిటికి వచ్చేసి మనకి 3 బ్యాండ్ యూక్యూ అయితే ఇచ్చారనమాట. ఓకేనా, 3 బ్యాండ్ యూక్యూ అంటే మనకి హెచ్ఎఫ్, ఎంఎఫ్, ఎల్ఎఫ్ అంటే హై ఫ్రీక్వెన్సీ, అంటే మనకి షార్ప్ అయితే వదలడానికి మనకి గజ్జల సౌండ్ ఉంటుంది చూసినారా, ఆ సౌండ్ అయితే వదులుతుంది అనమాట. కింద వచ్చేసి మిడ్ అంటే డెప్త్ అయితే మనకి ఇస్తుంది అనమాట. మిడ్ వచ్చేసి మిడ్ కానీ మనము చూసుకొని అయితే పెట్టుకోవాలి. కొన్ని మిడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి కదా, వాటికైతే మనం తగ్గించి అయితే పెట్టుకుంటే అయితే సరిపోతుంది. అండ్ దాని తర్వాత ఎల్ఎఫ్ అంటే మనకి బేస్ ఫ్రెండ్స్. ఓకేనా, బేస్ అనమాట. మనము బేస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. 3 బ్యాండ్ ఈక్యూ అయితే ఇచ్చారనమాట. దీంట్లో వచ్చేసి మనకి కింద చూసినట్లయితే మనకి ఆక్స్ అనమాట. ఓకేనా, సపరేట్గా మనము మానిటర్స్ కానివ్వచ్చు అటువంటివి ఏదైనా వేసుకున్న పని అయితే వీళ్ళు ఒక ఆక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. మనకి ఛానల్ వైజ్గా అయితే కంట్రోల్ కాదు అనమాట ఇది. ఓకేనా, మన ఛానల్ వైజ్గా అయితే కంట్రోల్ కాదు ఇది. మనకి ఆన్ చేస్తేనే మనకి ఇక్కడ ఆక్స్ అవుట్పుట్ అయితే ఉంటుంది అనమాట. దీన్ని మనము ఆన్ చేసుకుంటే దగ్గరనైతే సౌండ్ అయితే అవుట్పుట్ అయితే వచ్చేస్తుంటుంది. మనకి ఛానల్ వైజ్ అయితే మనకి అవుట్పుట్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఒకటి. అండ్ దీని కింద చూసినట్టయితే మనకి ఎఫెక్ట్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఎఫెక్ట్స్ అనమాట. దీనికి అయితే ఎఫెక్ట్స్ అయితే ఇచ్చారు. దాని కింద వచ్చేసి ప్యాన్ అనమాట. లెఫ్ట్ రైట్ మనకి కంట్రోలింగ్ అయితే వస్తుందో లేదో, అంటే మనకి సౌండ్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో లెఫ్ట్ ఛానల్ నుంచి అండ్ రైట్ ఛానల్ నుంచి అయితే చెక్ చేసుకునేకి ప్యాన్ అయితే ఒకటి ఇచ్చారు. దాని కింద చూసినట్లయితే మీరు పీక్ అనమాట. మనము వాయిస్ అనేది పీక్ సౌండ్లో పోతుందా లేదా అని ఒక ఇండికేటర్ల టైప్ అయితే ఇచ్చారనమాట. ఓకేనా, అండ్ దాని తర్వాత వచ్చేసి కింద పిఎఫ్ఎల్ అంటే చాలామందికి అయితే తెలియదు అనమాట. పిఎఫ్ఎల్ ఎక్కువ వాడేది వచ్చేసి మనకి స్నేక్ కేబుల్స్ అయితే యూస్ చేస్తారు కదా, అంటే స్టేజ్ దగ్గర ఉన్న కానివ్వచ్చు,
ఎక్కడైనా కానివచ్చు. మీరు లాంగ్గా మీరు ఆపరేటింగ్ చేసినట్లయితే స్నేక్ కేబుల్ యూస్ చేస్తుంటారు. అప్పుడు మనకి ఈ పిఎఫ్ఎల్ అనేది ఆన్ చేసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే ఈ ఛానల్లో మైక్ గిన పెట్టుకున్నట్లయితే మనకి ట్యాప్ చేస్తాం కదా చెక్ చేసేకి, అప్పుడు అనేది ఇండికేట్ అనేది అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ అనమాట పిఎఫ్ఎల్ ఆన్ చేసుకుంటేనే, ఆఫ్ చేసుకుంటే ఇక్కడైతే ఇండికేట్ అనేది అయితే ఇదనమాట. ఓకేనా, ఇది వచ్చేసి ఎక్కువ మనకి స్నేక్ కేబుల్ వాడేటప్పుడు అయితే యూజ్ అయితే అవుతుంది అనమాట. అంతే. దాని తర్వాత కింద చూసినట్లయితే మనకి ప్రతి ఛానల్కి అయితే ఫేడర్స్ అయితే ఇచ్చారనమాట. టోటల్గా 12 ఛానల్స్కి ఇచ్చారు. అండ్ దాని తర్వాత ఇక్కడ కింద చూసినట్టయితే మనకి ఎఫెక్ట్స్ అండ్ ఇక్కడ మళ్ళీ మనకి ఇయర్ 12 అని అయితే ఇచ్చారనమాట. ఇవి వచ్చేసి మెయిన్ మనకి. ఓకేనా, వచ్చేసి మనకి రైట్ అండ్ లెఫ్ట్ మిక్స్ అనమాట. ఓకేనా, స్టీరియో అవుట్పుట్. ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఏమేమి దీంట్లో అవుట్పుట్స్ ఇచ్చాకైతే ఉందో చెప్తాను అనమాట. ఇక్కడ ముందు మీరు చూసినట్లయితే ఇక్కడ రైట్ లెఫ్ట్, ఓకేనా, మనకి లెఫ్ట్ రైట్ అయితే మనకి స్టీరియో అవుట్పుట్ అయితే ఉందన్నమాట. ఓకేనా, మీరు అయితే ఇక్కడ నుంచి డైరెక్ట్ స్టీరియో అవుట్పుట్ అయినా తీసుకోవచ్చు. దాని కింద అయితే మనకి జాక్స్ అవుట్పుట్ కానీ అయితే ఇచ్చారనమాట. రైట్ అండ్ లెఫ్ట్ వచ్చేసి ఇది కానీ అయితే తీసుకోవచ్చు. అండ్ కింద చూసినట్లయితే ఆక్స్ అవుట్పుట్ కానీ అయితే ఇచ్చారనమాట. మానిటర్స్కి సపరేట్గా అయితే మీరు ఇక్కడ ఫోన్స్, ఓకేనా, ఫోన్స్ అయితే మనకి 2 విధాలుగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనం హెడ్ ఫోన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ మీరు కనుక ఏమైనా వీడియో కనుక రికార్డ్ చేసినట్లయితే, ఓకేనా, మీరు ఈ మిక్సర్ నుంచి అయితే ఆడియో అవుట్పుట్ అయితే ఇవ్వచ్చు అనమాట ఈ ఫోన్స్ ద్వారా. ఇది ఒకటైతే ఉందన్నమాట. దీంట్లో బెస్ట్ ఆప్షన్ ప్రతి దాంట్లో అయితే ఉంటుంది. ఫోన్స్ మీరైతే ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే పిఎఫ్ఎల్ ఆన్ చేస్తేనే మనకి ఈ ఫోన్స్లో నుంచి అయితే అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ. అండ్ కింద ఇక్కడ వచ్చేసి స్టూడియో మాస్టర్ ప్రొఫెషనల్ అనేది అయితే మనకి లోగో అయితే ఉంది. అండ్ ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేషన్ అయితే ఉందన్నమాట. ఎల్ఈడి పవర్ ఆన్ ఆఫ్ అంటే మనకి ఎల్ఈడి అయితే ఇచ్చారు పవర్ది. పిఎఫ్ఎల్ అయితే మనకైతే ఇండికేటర్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఆక్స్ అవుట్. అండ్ ఇక్కడ మనకి ఇవి మొత్తం చూసినట్లయితే ఉన్నాయి, చూసినారా, సెండ్ రిపీటెడ్ డిలే అనేవి. ఇవి వచ్చేసి మనకి ఎఫెక్ట్స్ అవుట్కి అయితే వదిలేకనమాట. ఓకేనా, రిపీట్ మీకు టైమింగ్ అండ్ డిలే ఎంత డిలే చేసుకోవాలి అండ్ అయితే ఉంటుంది. మాన్యువల్ ఎఫెక్ట్స్ అనమాట ఇవి, డిజిటల్ ఎఫెక్ట్స్ అయితే కాదు. అండ్ దీనికి వచ్చే ఫాడర్ ఇదనమాట. అండ్ వీటికి కానీ అయితే మనకి ప్యాన్ అయితే ఇచ్చారనమాట రైట్ అండ్ లెఫ్ట్కి అయితే చూసుకునేకి. అంతే ఫ్రెండ్స్, ఇంకైతే ఏమీ లేదు. అండ్ మీకైతే నేను మనకి ఒక డీజే ప్రోగ్రాంలో ఎలా కనెక్షన్ ఇవ్వాలి అని అంటే చూడొచ్చు మీరు. మనకి యమహా మిక్సర్లో మనకి ఒకటే ఫాడర్ అయితే ఇస్తాడు రైట్కి మనకి అండ్ లెఫ్ట్కి. ఓకేనా, మనకి ఒకటే ఫాడర్ అయితే ఇస్తాడు. నేను ఇవాళ వీడియో మీరు ఒకవేళ ఈ మిక్సర్ కింద మీ దగ్గర ఉంది డీజే ప్రోగ్రామ్స్లో కనెక్షన్స్ అంటే రైట్ ఛానల్ అంతా వచ్చేసి బేసెస్కి ఇచ్చేయండి. లెఫ్ట్ ఛానల్ వచ్చేసి టాప్స్ కానివ్వచ్చు, లైనర్స్ కానివ్వచ్చు, వాటికైతే ఇచ్చేయండి. మీకైతే బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. మీరు మాన్యువల్ యాంప్లిఫైర్స్ కింద వాడుతున్నట్లయితే క్రాస్ ఓవర్లో వచ్చేసి మనకి మోన్ అయితే ఇచ్చేయండి. అండ్ అదే తీసుకోపోయి మనకి యాంప్కి అయితే ఇవ్వండి. మీరు అయితే ఫస్ట్ ఛానల్కి ఇన్పుట్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ ఛానల్ నుంచి అవుట్పుట్ తీసుకొని మళ్ళీ సెకండ్ ఛానల్కి అయితే ఇన్పుట్ ఇచ్చేయండి. ఓకేనా, ఎటువంటి ప్రాబ్లం కానీ అయితే ఉండదు. అప్పుడు మనకి అండ్ ఒక ఛానల్లో బేసెస్ నడుస్తాయి, ఇంకొక ఛానల్ వచ్చే టాప్స్ కానివ్వచ్చు, మనకి ఏ వేస్తే అవైతే నడుస్తాయి అన్నమాట. ఓకేనా, ఇదనమాట డీజే కనెక్షన్స్ వచ్చేసి. మీరైతే సింపుల్గానే ఉంటుంది అనమాట. బేసిక్ ఎవరైనా ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇదైతే సరిపోతుంది. అండ్ దీని బ్యాక్ సైడ్గానైతే నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి ఒకటి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అండ్ పవర్ కార్డ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఆర్సీఏ కనెక్టర్స్ అయితే వస్తాయి, కానీ ఇది రిపేర్ అయితే వచ్చింది కాబట్టి మనకైతే ఇది లేదనమాట. అండ్ ఇది వచ్చేసి సీడీ ఇన్పుట్ అట్లా అయితే ఇచ్చుకునే కానీ ఆర్సీఏ కనెక్టర్స్ అయితే వస్తాయన్నమాట. మీరు గినగా మాకు ప్రోగ్రామ్స్ గిన చెప్పాలి అనుకుంటే లైవ్ ప్రోగ్రామ్స్ కానీ డీజే ప్రోగ్రామ్స్ కానీ మా సరౌండింగ్స్ గుంటకల్ కానివచ్చు, ఆదోని, అనంతపురం ఈ సైడ్ ఉండే వాళ్ళంతా కానీ ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ కండి. బెస్ట్ ప్రైస్లోనే మీకు అయితే మేము సౌండ్ సిస్టమ్ అయితే అరేంజ్ అయితే చేస్తామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట ఈ మిక్సర్ ఒక రివ్యూ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, మెయిన్ ఏంటంటే
మనకి ఇది వచ్చేసి అరౌండ్ మనకి 22,000 అయితే పడుతుందని అయితే చెప్పాను కదా. అండ్ 20,000 ఓకేనా, 22,000 ఇదైతే ఈ మిక్సర్ అయితే పడుతుంది. ఎయిర్ 12 ఛానల్ మిక్సర్, స్టూడియో మాస్టర్ బ్రాండ్ అనమాట. ఓకేనా. అండ్ మనకి ఇదే 20K అనుకోండి. 20Kలోనే మనకి యమహాలో చూసినట్లయితే 10XU ఓకేనా, MG 10XU మిక్సర్ అయితే ఉంటుంది. దాంట్లో మనకి ఫ్యాడర్స్ అయితే ఉండవు అనమాట. ఓకేనా, ఫ్యాడర్స్ అయితే ఉండవు, నాబ్స్ ఒకటే ఉంటాయి అనమాట. అండ్ దీంట్లో మనకి డిజిటల్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు అనమాట. దాంట్లో అయితే డిజిటల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మనకి మీరు చూసినట్లయితే 16 MG 16XU ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా డిజిటల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే దీంట్లో మనకి ప్యాంటమ్ పవర్ కానీ అయితే అవైలబుల్ అయితే ఉండదు అనమాట. దీంట్లో అయితే ప్యాంటమ్ పవర్ అయితే ఉండదు. అండ్ దాంట్లో అయితే ప్యాంటమ్ పవర్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో మెయిన్ వచ్చేసి అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవేళ మీరు దీంట్లో మన బోర్డ్స్ కానివచ్చు, మనకి ఏమైనా స్పేర్స్ ఏమైనా రిపేర్ వచ్చినా కానీ వెంటనే మీకు అయితే ఈవినింగ్ లోపు అయితే వాళ్ళు రిపేర్ చేసి అయితే ఇస్తారనమాట, విజయవాడలో జానీగఢ్ షాప్ వాళ్ళు. ఓకేనా. అండ్ అలాగే యమహా చూసినట్లయితే, యమహా వచ్చేసి అంత తొందరగా అయితే రిపేర్ అయితే కావన్నమాట. ఎందుకంటే దీని యొక్క స్పేర్స్ వచ్చేసి మనకి ఈజీగా అయితే చిక్కుతాయి. అండ్ యమహా అయితే చిక్కవు అనమాట. అదొకటి డిసడ్వాంటేజ్ యమహా బ్రాండ్లో వచ్చేసి. వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి కంపెనీ నుంచి అయితే వాళ్ళు బోర్డ్స్ కానివ్వచ్చు, ఇంకా ఏమైనా స్పేర్స్ కానీ అయితే తెప్పించుకోవాలన్నమాట. అప్పుడు అయితే వాళ్ళు రిపేర్ చేస్తే అయితే ఇస్తారు. అదేం కన్ఫామ్గా అయితే కాదనమాట. అదొకటి అయితే ఉందన్నమాట. మిగతాదంతా ఇంకా ప్రాపర్గా అయితే వర్క్ అవుతుంది. ఏమంటే ఇది వచ్చే మనకి 12 ఛానల్ మిక్సర్ అనమాట. అది వచ్చేసి మనకి 10 ఛానల్ మిక్సర్, కానీ దాంట్లో వచ్చేసి అరౌండ్ మనకి 8 ఛానల్ వరకు మైక్ ఇన్పుట్స్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా మిగతా అంతా స్టీరియో అవన్నీ అయితే ఉంటాయి. ఓకేనా. ఇది ఒకటే అనమాట. దీనికి దానికి వచ్చేసి తేడా వచ్చేసి అది వచ్చేసి 20,000 అయితే పడుతుంది. దాంట్లో మనకి 2 అయితే ఉంటాయి, డిజిటల్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ ప్యాంటమ్ పవర్ అయితే అవైలబుల్ ఉంటుంది. ప్యాంటమ్ పవర్ వచ్చేసి అవైలబుల్ ఉంటుంది కాబట్టి దాంట్లో మనకి రికార్డింగ్స్కి అయితే బాగుంటుంది అనమాట. ఓకేనా. రికార్డింగ్స్ అంటే ఎవరైనా ఎక్కువ యూట్యూబ్లో కానీ లైవ్స్ చేస్తుంటే వాళ్ళకి బెస్ట్ ఆడియో అవుట్పుట్ ఇవ్వాలంటే అదైతే మిక్సర్ అయితే బాగుంటుందని అయితే చెప్తాను. అండ్ ఇది వచ్చేసి దీంట్లో ప్యాంటమ్ అయితే అవైలబుల్ అయితే ఉండదు. అండ్ డిజిటల్ ఎఫెక్ట్స్ కానీ అయితే ఉండవు అనమాట. మనమైతే సెట్ చేసుకోవాలంటే ఇదే డిలే కానీ రిపీట్ కానీ అయితే సెట్ చేసుకోవాలా. అలాగే ఫ్యాడర్స్ కానీ అయితే మనమైతే తీసుకోవాలన్నమాట. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి. వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, తప్పకుండా అయితే కంప్లీట్ చేయండి. 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను, తప్పకుండా అయితే కంప్లీట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నుంచి ఆన్లో పెట్టుకోండి. నేను పెడుతున్న ప్రతి వీడియో అయితే మీరు ఫస్ట్లో అయితే వాచ్ చేయొచ్చు. అండ్ నేను చెప్పాను కదా అప్పుడే, ఇంకా వేరే ఎవరి బ్రాండ్స్ కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా అయితే ఆ మోడల్కి వచ్చేసి కామెంట్ చేయండి. నేనైతే ప్రైస్ వచ్చేసి మీకు రిప్లై అనేది అయితే ఇస్తానన్నమాట. ఓకేనా. అండ్ వీడియో కానీ కొంతమందికి అయితే షేర్ చేయండి, వాళ్ళు కానీ ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఓకేనా. మీకైతే ఏది మిక్సర్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ ప్రైస్లో అరౌండ్ 20Kలో అది కానీ అయితే కామెంట్ చేయండి. ఓకేనా. ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మిక్సర్ వచ్చేసి తీసుకోవాలనుకుంటే ఇది విజయవాడలో అయితే అవైలబుల్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు గిన మాకు ప్రోగ్రామ్స్ గిన చేపించుకోవాలి అని అనుకున్న పని అయితే మీకైతే స్క్రీన్ పైన అయితే ఒక నంబర్ కనపడిస్తుంటుంది కదా, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ కండి. ఓకేనా. మీరు వచ్చేసి కాంటాక్ట్ అయితే మేము వచ్చేసి గుంటకల్ కానివ్వచ్చు, ఆదోని కానివ్వచ్చు, ఉరవకొండ అండ్ అనంతపురం ఈ సైడ్స్ అంతా సరౌండింగ్ అంతా అయితే మేమైతే ప్రోగ్రామ్స్ అయితే చేస్తామన్నమాట. క్రిస్టియన్స్ ప్రోగ్రామ్స్ కానివ్వచ్చు, లైవ్ ప్రోగ్రామ్స్, డీజే ప్రోగ్రామ్స్ ఏమున్నా కానీ అయితే మీరు ఈ సరౌండింగ్స్లో యాడున్నా కానీ అయితే తప్పకుండా అయితే మాకైతే కాంటాక్ట్ కండి. మీకైతే బెస్ట్ ప్రైస్లోనైతే బెస్ట్ అవుట్పుట్ అయితే ఇస్తామన్నమాట. ఓకేనా. మీరు తప్పకుండా అయితే మీకు కావాలనుకునే వాళ్ళు అయితే తప్పకుండా అయితే మీరు అయితే కాంటాక్ట్ కండి ఈ నెంబర్కి. అండ్ బిఎం ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కానీ అయితే నేనైతే డిస్క్రిప్షన్ అయితే నెంబర్ ఇస్తాను. డెఫినెట్గా అయితే మీరైతే తీసుకోవాలనుకున్న కాంటాక్ట్ కండి, తీసుకోండి. అండ్ బెస్ట్ ప్రైస్గా అయితే మీరైతే మాట్లాడుకుని అయితే తీసుకోండి. ఇదన్నమాట ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.